హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఇంకొక సర్వే గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం ఎన్నో సర్వేస్ బయటకు వచ్చాయి. అందులో ఒక 2-3 సర్వేలు నిజంగానే కరెక్ట్గా ప్రెడిక్ట్ చేశాయని చెప్పొచ్చు. అందులో ఆరాం వస్తాను ఒకటి అండ్ అలాగే ఇంకొకటి కేకే సర్వేస్. లాస్ట్ టైం 130 సీట్లు వస్తాయి, 140 సీట్లు వస్తాయి ప్రతి ఒక్కరు అన్నప్పటికీ ఈయన ఒక కరెక్ట్ ఫిగర్ ఇవ్వడంతో అండ్ వైఎస్ఆర్సీపీ అక్కడ ప్రజెంట్ అయితే ఒక 5 ఇయర్స్ పాటు రాజ్యాన్ని వెళ్తున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే కేకే సర్వే మళ్ళీ ఇంకొక ఈయన చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయంటే అరే నమ్మొచ్చా నమ్మలేమా అనే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సర్వే మనం చూసుకుంటే ఒక విధంగా 1 or 2 ఓట్ల తేడాతోని అటు 50-60 అలా ఇచ్చారు. కానీ ఈయన ఇచ్చిన ఓట్లు చూసుకుంటే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. అది ఎలా ఉంది అంటే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనము టీడీపీ విషయానికి వస్తే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. ఫస్ట్ 3 పార్టీల విషయం గురించి మాట్లాడుకుందాం. 175 సీట్లలో 133 టీడీపీకి వస్తాయంట. 21 స్థానాల్లోనే జనసేన పార్టీ ఏదైతే ఉందో పోటీ చేసింది, అది 21 స్థానాలలో గెలుస్తుందంట. ఈ విషయం ఏ సంస్థ చెప్పలేదు. ప్రతి ఒక్కరు 13, 15 అని చెప్పారు, కానీ లాస్ట్ 15 చెప్పారు. ఎక్కడ కూడా 21కి 21 గెలుస్తారని ఎక్కడ చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్లీ ఇంకోటి 7 ఏదైతే మన బీజేపీ పార్టీ ఉందో 10 సీట్లలో పోటీ చేస్తే 7 స్థానాలలో గెలిచే అవకాశాలు ఉన్నాయంట. నిజానికి అసలు ఇప్పుడు ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 14 2 డిజిట్ నంబర్కి పడిపోయింది. ఏది మన వైఎస్ఆర్సీపీకి 14 సీట్లు మాత్రమే వస్తాయి. దానికి మించి మహా అంటే ఒక 2-3 సీట్లు అటు ఇటు అవుతాయి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఆయన ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తే ఆయన మాట్లాడిన మాట మాత్రం ఇదే, నా సర్వే తప్పైతే ఎగ్జిట్ పోల్స్ పై నేను ఇంకా ఒక డైరెక్ట్ ఛాలెంజ్ ఇస్తున్నాడు ఆయన. ఓవరాల్గా ఆయన ఏమంటాడంటే నా సర్వే గిన తప్పైతే అప్పుడు మాట్లాడదాము, నేను మీరు ఏదంటే అది అన్నట్టుగా ఆయన ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు. అంటే ఇంత ధైర్యంగా ఒక మనిషి ఒక సర్వే పరంగా ఆయన మాట్లాడుతున్నాడంటే మనం ఊహించుకోవచ్చు అసలు ఎందుకు ఇంత ధీమాగా ఆయన మాట్లాడుతున్నాడు ఏంటి అనేది. ఓవరాల్గా ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాము. అసలు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. మీకు ఒకసారి అది కూడా ఒక చిన్న ఓవర్ వ్యూ ఇస్తాను. సో కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ 2024లో ప్రజెంట్ మనం మొత్తం ఓవర్ వ్యూ చూద్దాము. పోటీ చేసింది వైఎస్ఆర్సీపీ 175 సీట్లలో 175 సీట్లలో 14 సీట్లలో గెలుస్తుంది. అంటే జస్ట్ 14 అంటే లైక్ వెరీ 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 లో. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఏ సర్వేలో కూడా ఇంత తక్కువ ఓటింగ్ ఇవ్వలే. అందరూ 30 నుంచి 50% వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు, 60 నుంచి 90 వరకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. కానీ ఎక్కడ కూడా 14 అంటే 2 డిజిట్ చాలా సింగిల్ డిజిట్ పడిపోయే విధంగా కూడా చెప్పాడు ఈయన. సో నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ తర్వాత మనకి టీడీపీ పోటీ చేసింది 144 సీట్లలో అయితే 113 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయంట. ఆల్మోస్ట్ ఒక మహా అంటే ఒక 10 సీట్లు అటు ఇటు అయ్యే తప్పించి అన్ని సీట్లలో గెలిచే ఛాన్సెస్ అక్కడే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనసేన పోటీ చేసింది 21, గెలిచింది కూడా 21. నెక్స్ట్ బీజేపీ పోటీ చేసింది 10, గెలిచింది 7. అంటే మహా అంటే బీజేపీలో ఉన్న 3 ఓట్లు ఇక్కడ ఉన్న 10 ఓట్లు పోయి ఇక్కడ జాయిన్ అయ్యాయి అంతే. అంటే మొత్తం మనకి 175 సీట్లలో కూటమే గెలిచింది. కూటమే ఇప్పుడు నెక్స్ట్ సీఎం మన చంద్రబాబు కాబోతున్నారు అని చెప్పేసి ఆయన సర్వేలో క్లియర్గా తేలిపోతుంది. మరి చూడాలి, June 4th వరకు వెయిట్ చేస్తే ఇంకో 2 రోజులలో మనకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. కానీ ఈయన సర్వే అన్నిట్లో కల్లా డిఫరెంట్ ఉంది. అందరూ ఒక్కొక్కటి చెప్తుంటే ఈయన టోటలీ అగెనిస్ట్ టు వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా చెప్పి టీడీపీకి ఫుల్ సపోర్ట్గా ఉంది ఈ సర్వే చూసినట్టయితే. మరి చూద్దాం నిజంగానే పవన్ కళ్యాణ్ 21 సీట్లలో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి June 4th అయితే మనకు తెలిసిపోతుంది.